ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము బైబిల్ క్విజ్. 11వ ప్రశ్న. అష్షూరు తూర్పున పారుచున్న 3వ నది పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గీహోను, బి హిద్దెకేలు, సి పీషోను, డి యూఫ్రటీసు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బి హిద్దెకేలు. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము. 12వ ప్రశ్న. ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దేవుడు ఎవరిని అక్కడ ఉంచెను? ఆప్షన్స్: ఏ దూతలను, బి జంతువులను, సి కెరూబులను, డి నరుణ్ణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బి నరుని. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. 13వ ప్రశ్న. ఏ చెట్టు ఫలములను తినిన దినమున నరుడు నిశ్చయముగా చచ్చునని దేవుడు ఆజ్ఞాపించెను? ఆప్షన్స్: ఏ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను, బి అంజూరపు చెట్టు ఫలములను, సి జీవవృక్ష ఫలములను, డి ద్రాక్ష చెట్టు ఫలములను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. 14వ ప్రశ్న. దేవుడు నరుని గూర్చి ఏది మంచిది కాదని సెలవిచ్చెను? ఆప్షన్స్: ఏ నరుడు నిద్రించుట, బి నరుడు పనిచేయుట, సి నరుడు ఒంటరిగా ఉండుట, డి నరుడు జంతువులతో ఉండుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ సి నరుడు ఒంటరిగా ఉండుట. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము. 15వ ప్రశ్న. భూజంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి పేర్లు పెట్టినది ఎవరు? ఆప్షన్స్: ఏ దేవుడు, బి ఆదాము, సి హవ్వ, డి దేవదూత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఈస్ బి ఆదాము. ఆదికాండము 2వ అధ్యాయము 19-20 వచనాలు.